పార్లమెంట్ ఎన్నికల ముందు దేశంలో యాత్రల హడావుడి మొదలైంది. ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ హంగామా చేయగా ఇప్పుడు మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. భారత్ న్యాయ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇటు బీజేపీ సైతం వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు రెడీ అవుతోంది. మరి ఈ యాత్రలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? వాచ్ ది స్టోరీ. దేశంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. మెజారిటీ సీట్లు సాధించడం కోసం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. గత 10 ఏళ్లుగా అధికారం లేక ఢీలాపడ్డ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈసారి మోడీని గద్దె దింపాలని, పూర్వ వైభవం సాధించాలని ప్లాన్ వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు సైతం ముమ్మరంగా చేస్తోంది. భారత్ జోడో యాత్రతో నాయకుడిగా కాస్త పరిణితిని సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల వేళ మరో యాత్ర చేయనున్నారు. ఈసారి భారత్ జోడో యాత్రకు పేరు మార్చిన హస్తం పార్టీ భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేసింది. వచ్చే నెల జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ భారత్ న్యాయ యాత్రలో భాగంగా 14 రాష్ట్రాల్లో మొత్తం 6000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. మణిపూర్ నుంచి మొదలై నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో 75 రోజుల పాటు యాత్ర జరగనుంది. అయితే గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈసారి బస్సు యాత్ర కూడా ఉండనున్నట్లు ఆ పార్టీ జాతీయ నేతలు తెలిపారు. ఇది దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చేపట్టబోతున్న యాత్ర అని, అందుకే భారత్ న్యాయ యాత్రగా పేరు మార్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. भारत जोड़ो यात्रा के बाद अब राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी भारत न्याय यात्रा निकालने वाली है। 14 जनवरी से लेकर 20 मार्च तक 6200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी। मणिपुर में शुरुआत होगी और यह समाप्त होगी मुंबई में। దేశంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందనుకున్న తరుణంలో చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. గత ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర దాదాపు 5 నెలల పాటు 4500 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. కశ్మీర్లోని లాల్ చౌకాలో జాతీయ జెండా ఎగరవేసి దీనిని ముగించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఈసారి భారత్ న్యాయ యాత్ర ఉంటుందని హస్తం పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీన వర్గాల ప్రజలతో రాహుల్ ములాఖత్ కానున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జీవం లేని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ తన యాత్రతో కాస్త ఊపు తీసుకొచ్చారు. అయితే అది వ్యక్తిగతంగా రాహుల్ కు ప్లస్ అయిందే తప్ప పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదు. ఎందుకంటే ఆ యాత్ర ప్రభావం తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపించలేదు. అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బోల్తా పడింది. మధ్యప్రదేశ్లో అయితే అత్యంత దారుణంగా దెబ్బతింది. ఊహించని విధంగా పాతాళంలోకి కాంగ్రెస్ పార్టీ సీట్లు పడిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరటనిచ్చే అంశాలేంటంటే కర్ణాటక, తెలంగాణలో మాత్రమే ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అది కూడా భారత్ జోడో యాత్ర వల్ల కాదు. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా పార్టీ పవర్లోకి వచ్చింది. కర్ణాటకలో బీజేపీ అరాచకాలను తట్టుకోలేక గతిలేక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు. తెలంగాణలో అయితే కర్ణాటక మోడలని అమలు చేయాలని అబద్ధాలు చెప్పి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు మరోసారి రాహుల్ గాంధీ యాత్రకు సిద్ధమయ్యారు. అయితే భారత్ జోడో యాత్ర పేరును భారత్ న్యాయ యాత్రగా కాంగ్రెస్ మార్చడంపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. భారత్ జోడో యాత్ర కాస్త కాంగ్రెస్ కు భారత్ జోడో యాత్రగా మారిందంటూ కౌంటర్లు వేస్తోంది. జోడో యాత్ర ప్రభావంతో రాష్ట్రంలో అధికారం పోతుండటంతో భయపడి భారత్ న్యాయ యాత్రగా పేరు మార్చిందంటూ సోషల్ మీడియాలో కమల నేతలు కామెంట్లు చేస్తున్నారు. గతసారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతే ఈసారి మణిపూర్ నుంచి ముంబై వరకు హస్తం పార్టీ ఆచూకీ లేకుండా పోతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ యాత్రలు కలిసి రాలేదని మరో ప్లాన్ ఎంచుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు.
రాహుల్ యాత్రపై విమర్శలు చేస్తున్న బీజేపీ తాను కూడా ప్రజల్లోకి వెళ్లే యాత్రను మొదలుపెట్టింది. నవంబర్ 15న బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రూపొందించింది. ఈ యాత్ర దేశంలోని 24 రాష్ట్రాల్లోని 68 జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో సాగుతుంది. దేశవ్యాప్తంగా 2.7 లక్షల పైచిలుకు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను మొదలుపెట్టింది. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు ఈ పాదయాత్రలు సక్సెస్ అవుతాయా అంటే ఎన్నో అనుమానాలున్నాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులే గెలుపు ఓటములను నిర్దేశించనున్నాయి. పార్టీ నాయకుల తీరుతెన్నుల తర్వాతే ప్రభుత్వ పనితీరును ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దేశంలో పాదయాత్రలతో సక్సెస్ అయిన ఒకే ఒక్క నేతగా మాజీ ప్రధాని చంద్రశేఖర్ నిలిచారు. ఆయన 1983లో కన్యాకుమారి నుంచి ఢిల్లీలోని రాజ్ఘట్ వరకు 4260 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు. ఇక రాష్ట్రంలో స్థానికంగా ఎంతో మంది నేతలు పాదయాత్రలు చేపట్టారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, మరికొంతమంది రాజకీయంగా రాటుదేలారు. ప్రజల్లో తాము ఉన్నామనే పబ్లిసిటీని మరికొంతమంది పొందారు. అయితే పాదయాత్రలే అధికారంలోకి రావడానికి మాత్రం కొలమానం కాదు. ప్రజల్లో విశ్వాసం పొందిన వారే బలమైన నాయకులుగా నిలుస్తున్నారు.